సార్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ర్యాంకుల వారీగా ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి ఒక ప్రక్రియ ఏదైనా ఉందా? ఎస్ అది దాని ఫార్ములా ఉంటాయండి. ఇది చాలా చాలా పారదర్శకమైనటువంటి ఒక వ్యవస్థ యూపీఎస్సీ తయారు చేసింది. ఓకే. సో కేంద్ర ప్రభుత్వము దీనికోసము ర్యాంక్ వైజ్ మీరు ఏ రాష్ట్రానికి వెళ్తారు అనే దానికి ఫస్ట్ ఆప్షన్ అడుగుతారు. మీరు ఏ స్టేట్కి వెళ్ళాలని ఉంది అని అడుగుతారు. దాన్ని బట్టి ఒక ఆప్షన్ అడుగుతారు. సొంత రాష్ట్రానికి వెళ్ళాలని ఉందా లేదా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి. సో దాన్ని బట్టి మీరు ఎంచుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉంటుందో దాన్ని అంటే దీని మార్పులు చాలా గత 75 ఏళ్ళలో చాలా మార్పులు జరిగినాయి ఈ సిస్టంలో. అంతకుముందు ఆప్షనే ఉండేది కాదు. మా అప్పుడైతే ఆప్షనే ఉండేది కాదు. ఆ తర్వాత ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు జోనల్ సిస్టమ్ అని వచ్చింది. అంటే జోనల్ సిస్టమ్ అంటే సౌత్ జోన్లో నువ్వు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి. సో దీంట్లో నువ్వు ఏదో ఒక స్టేటే ఆప్షన్ చేసుకోవచ్చు. తర్వాత నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ని బట్టి మీకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి మీకు అలాట్మెంట్ జరుగుతుంది.